హాయ్ ఎవ్రీవన్. ముందుగా చికెన్ కర్రీ కోసం చికెన్కు నేను పెరుగు, పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి పెట్టేస్తున్నానండి. ఇలా కలిపేసి పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ ముక్కలకి కారం, ఉప్పు అనేది బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్న దాంట్లో ఒక 2-3 ఆనియన్స్ వేసుకొని కట్ చేసుకొని కొద్దిగా రెడ్గా వేయించుకోవాలి. దాంట్లోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక దాంట్లోనే మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కొబ్బరి పొడి అండ్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. వేసి అలాగే బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే, చికెన్ కర్రీ రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.